అడుగుతున్నారు లారీ లోపల ఎలా ఉంటుందో చూపించండి అని చెప్పేసి, అందుకని వీడియో చేస్తున్నా. మన లారీ లోపల ఎలా ఉంటుంది అనేది చూపిస్తా, చూద్దాం రండి. మనం లారీ లోపలికి అయితే వచ్చేసినాం. ఒకసారి లారీ మొత్తం లుక్ వేద్దాం. ఒక లుక్ వేసుకున్నారు కదా, ఇప్పుడు మనం ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇక్కడ ఈ పార్ట్ గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ టూల్ బాక్స్ ఉంటుంది. ఫస్ట్ మనం బండి ఎక్కగానే ఇక్కడ మనం ఫస్ట్ టూల్ బాక్స్ ఉంటుంది. దీంట్లో ఏముంటుంది అంటే మనకి ఫస్ట్ టూల్ బాక్స్లో జాకీ ఇట్లా ఎన్ని ఉంటాయి, కానీ మనకి ఇప్పుడు జాకీ అయితే లేదు ఇందులో. జాకీ మేము పక్క వేరే టూల్ బాక్స్లో పెట్టినాం, ఎందుకంటే ఇక్కడ దొంగల భయం ఎక్కువ ఉంది. ఇందులో పెడితే ప్రతి ఒక్కరు తెలుసు కాబట్టి తీసుకుంటారని చెప్పేసి పక్క టూల్ బాక్స్లో పెట్టినా. మనకి సెకండ్ దాంట్లో వచ్చేసి మనకి డీజిల్ కోసం ఎక్స్ట్రా ఎప్పుడు ఏదైనా డీజిల్ ఇట్లా అవసరం వచ్చిందంటే మనకి దీంట్లో తెచ్చుకోవడానికి అట్లా ఎమర్జెన్సీ పెట్టుకున్నాం. ఇది ఒకటి ఆయిల్ క్యాను, మనకి స్పేర్లో ఉండడం కోసం ట్యూబులు ఇవన్నీ. ఇక్కడ వచ్చేసి మనకి ఒక చిన్న రోలు మనం అల్లం ఇట్లా నూరుకోవడం కోసం ఇట్లా పెట్టుకున్నాం. మన మసాలాలు దాన్ని దంచుకోవడం కోసం స్పేర్లో పెట్టుకున్నాం. బండిలోనే వంట చేసుకున్నాం కాబట్టి అది అవసరం వస్తుందని చెప్పేసి పెట్టుకున్నాం అట్లా. ఇంకా ఇవి వచ్చేసి మన ఇంకా ఇందులో ఇదో నా బ్యాగు, ఇందులో నా బట్టలు గిట్లు ఉంటాయి. ఇంక ఈ చెద్దర్లు ఒకటేమో నేను కింద వేసుకొని పడుకుంటా, ఒకటి కప్పుకోవడం కోసం 2 చెద్దర్లు. ఇంకా ఇది వచ్చేసి గ్యాసు. ఇంకా హెల్మెట్ అయితే నేను లారీలో ఏం పెట్టుకోను, నేను వచ్చేటప్పుడు బండి మీద పెట్టుకొని వచ్చిన. లారీలో ఇట్లా పెట్టుకుంటా అనుకునేరు. ఇది గ్యాస్ మనం వంట చేసుకోవడానికి ఎనీ టైం అయితే గ్యాస్ ఉంటుంది ప్రతి ఒక్క బండిలో. ఈ చెక్ ఎందుకంటే మనం ఏమన్నా వంట వండుకునేటప్పుడు ఇది పెట్టుకొని దీని మీద ఆయిల్ ఇవన్నీ పెట్టుకొని చేసుకుంటాం. ఇది కింద సీట్ కూడా ఖరాబ్ అవుతుందని చెప్పేసి దీని కింద పెట్టేసిన. ఇంకా ఇక్కడ వరకు అయితే అయిపోయింది కదా, మనం పైన చూసుకుందాం. ఇది పెట్టేద్దాం ఒకసారి, ఇది పెట్టేసిన తర్వాత చూపిస్తాం. ఇక్కడ వరకు అయితే చెప్పినా కదా, ఇంక ఇది పెట్టేసినాం కదా. ఇక ఇది బానట్టు, ఈ బానట్టు నేను లాస్ట్లో చెప్తాను దీని గురించి. ఇక్కడ పైన చూసుకున్నట్టయితే ఈ మధ్యలో అయితే మనకు వంట సామాన్ ఉంది. వంట గిన్నెలు, సర్వాలు ఇవన్నీ. మామూలుగా అయితే ఇది జూలా అంటారు, దీని మీద పడుకుంటారు. ఎక్స్ట్రా క్లీనర్ కానీ ఇంకెవరైనా మనతో పాటు వచ్చిన వాళ్ళు దీని మీద పడుకోవడానికి. కానీ ఇది కొంచెం వేరే ఫిట్టింగ్ చేయించారు కాబట్టి ఒకరే వెళ్తారు కాబట్టి ఇట్లా పెట్టుకున్నారు. స్పేస్ లేదు, ఇందులో పండుకోవడానికి రాదు. ఇంకా మన సౌండ్ బాక్స్లు అంటే మేమే పెట్టించుకున్నాం. ఇవి చిన్న వస్తుంది సౌండ్ అని చెప్పేసి పెద్ద బాక్సులు తీసుకొని ఫిట్ చేయించినాం. ఇంకా మనకి దీని మీద అయితే ఈ రాడ్లు ఇవన్నీ జాకీ రాడ్ ఇట్లా అన్నీ ఫిక్స్ చేసుకొని పెట్టుకున్నాం. ఓకే, ఇక్కడ వరకు అయితే ఇది జూలు అయిపోయింది కదా. ఇది వచ్చేసి గేర్ దండ అంటారు, ఇది స్టీరింగు. ఇంక వచ్చేసి లైట్లు, ఇది ఎక్స్ట్రా లైట్ ఫిట్టింగ్. ఇది ఎక్స్ట్రా లైట్ ఫిట్ చేసుకుని ఇది వేసుకుంటే మనకి ఎక్స్ట్రా లైట్ వస్తుంది, ఫోకస్ ఎక్కువ కనపడడం కోసం. ఇది వచ్చేసి మన లిఫ్ట్. వెనకాల టైర్లు ఉంటాయి కదా, ఆ 2 టైర్లు లేస్తాయి. ఇది లేపితే లేస్తుంది, ఇట్లా నొక్కినామంటే మళ్ళీ టైర్లు కిందికి వెళ్ళిపోతాయి. ఇప్పుడైతే మనకి కిందికే ఉన్నది. ఇంకా ఇది వచ్చేసి వైపరు, ఇట్లా అంటే వైపర్ తిరుగుతుంటుంది. ఇంకా ఇది మీటర్ బోర్డు. ఇంకా ఇక్కడ డ్రైవర్ అని కూర్చునే ప్లేస్ ఇక్కడ వరకు మాత్రం నేను డ్రైవింగ్ ట్యూటోరియల్ తీస్తా. డ్రైవింగ్ ఎలా చేయాలని చెప్పేసి ఈజీగా నేర్చుకునేలాగా నేను చూపిస్తా. దాంట్లో ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ క్లచ్ ఇవన్నీ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ వరకు వదిలేద్దాం. ఓకే, ఇంకా బ్యాక్ సైడ్ పైన అయిపోయింది కదా. ఒకసారి ఫ్రంట్ పైన పార్ట్ చూసుకుందాం. ఇది వచ్చేసి ఇవన్నీ సెల్ఫ్ లాగా, మన ఇళ్ళల్లో సెల్ఫ్లు ఎట్లుంటాయి అట్లా ఈ సెల్ఫ్లు అన్నమాట. దీంట్లో మనం ఏమైనా ఎక్స్ట్రా సామాన్లు ఉంటే ఇలా పెట్టుకోవచ్చు. పేపర్లు కానీ ఇంకా వేరే ఏ సామాన్లు ఉన్నా కానీ ఇందులో పెట్టుకోవచ్చు. ఇంకా మనకి ఇక్కడ ఈ సెల్ఫ్లోకి వచ్చేసరికి మనం డెక్కు పెట్టుకున్నాం అనమాట. ఇంకో ఇది డెక్కు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పని చేస్తలేదు, మనం చేయించుకోవాలి. ఇది వచ్చేసి బోర్డు, స్విచ్ బోర్డు. ఇక్కడ మన లైట్లు ఇంకా ఫ్యాన్కి సంబంధించినవి ఇక్కడ కంట్రోల్ చేసుకోవచ్చు మనం. ఇంకా ఇక్కడ ముందుకు వచ్చేసరికి ఇంకో స్విచ్ బోర్డు. ఇది ఏంటంటే మనకు ఛార్జింగ్ ఇట్లా పెట్టుకోవడానికి ఎక్స్ట్రా ముందు కింద పెట్టించుకున్నాం అనమాట. ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇంకా ఆల్అవుట్ ఇట్లా ఏమైనా పెట్టుకోవడానికి కూడా ఇక్కడ ఇంకోటి పెట్టించినాం. ఇంకా ఇది వచ్చేసి మనకి బాక్స్, ఇందులో మన పేపర్లు, బుక్ అవన్నీ మనం పెట్టుకుంటాం అనమాట. ఇందులో చిన్న అద్దం గిట్టుంది చూసుకోవడానికి. మనకి కంపెనీలో ఏ కంపెనీలో పోయినా కానీ మనకి పేపర్లు ఇస్తారు కదా, ఆ పేపర్లు వెంటనే ఇలా పెట్టుకోవాలి. లేకపోతే మనకు గాలి పోవడం కానీ లేకపోతే
చెమట వాడి జోలో పెట్టుకుంటే తడవడం కానీ అలాంటివి అవుతుంది. మనం లాస్ట్ ట్రిప్లో చెప్పినా కదా, నా పేపర్ జోలో పెట్టుకుంటే మొత్తం చెమట తడిచిపోయింది. ఇందులో వాడేస్తే మనకు అట్లనే ఉంటాయి, ఎక్కడ పోకుండా. ఇది వచ్చేసి మనకి ఏసీ అన్నమాట, లారీలో ఏసీ. ఇది రన్నింగ్లో తెరిచినామంటే మనకు మామూలుగా రాదు, ఏసీ కూడా పనికి రాదు, అంత చల్లగా వస్తుంది గాలి. ఇంకా వర్షం వస్తే మాత్రం ఇది బంద్ చేసుకోవాలి. వర్షం వచ్చినప్పుడు ఇది లేపితే మొత్తం నీళ్ళని బండ్లకు వస్తాయి, బండి బురద అవుతుంది. ఇక్కడ వచ్చేసి దేవుని పటం. ఇందులో మనకి లక్ష్మీదేవి మనకు ఫేవరెట్. ఇక ఇక్కడ వచ్చేసి ఫ్యాను చూసిగా, ఇక్కడ బాహుబలి, మన ఫ్యాన్ కూడా బాహుబలి ఫ్యానే, సౌర్స్ కంపెనీ బాహుబలి ఫ్యాన్ ఇది. ఇది వచ్చేసి మన వైపర్ మోటరు, మన దీని ద్వారానే వైపర్ పనిచేస్తుంది అనమాట. వైపర్ మోటరు చాలా లాగా ఉంది కదా. ఇది మన క్లచ్ ఆయిల్కి సంబంధించింది. ఇది ఏందనేది మన ఇంజన్ పార్ట్స్ అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, అప్పుడు చెప్తా దీని గురించి. ఇక్కడ వచ్చేసి ఇది ఎందుకనంటే మన క్లీనర్కి ఇట్లా దీని మీద కూర్చొని మనకు బండి సైడ్ చెప్తారనమాట. ఇక్కడ చూసి రైట్ అని ఇట్లా సైడ్ చెప్పుకోవడానికి ఇది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ అన్నం కూడా తినేటప్పుడు ఇట్లా కూర్చొని ఈజీగా తినొచ్చు. అక్కడ ఇక్కడ కూర్చున్నా కానీ దీని మీద కూర్చొని తినడం కోసం ఇట్లా యూజ్ అవుతుంది. దీన్ని చిన్న పీటలాగా యూజ్ చేస్తారనమాట. ఇది పక్కన పెట్టేస్తే మనకి ఇక్కడ వంట చేసుకునేటప్పుడు ఇక్కడ గ్యాస్ ఇట్లా పెట్టుకొని ఈ పక్కన జరిపేసి ఇక్కడ వంట చేసుకుంటాం అనమాట. ఇదైతే వాటర్ డ్రమ్ము, ఇది మంచినీళ్ళ డ్రమ్ము. ఇది కూడా వాటర్ కోసమే. మళ్ళీ ఎక్కడన్నా మన కంపెనీలకు అక్కడిక్కడ పోయినా కానీ బయట ఆగినప్పుడు ఇలా తాగడానికి స్పేర్లో పెట్టుకున్నాం. ఇంకా మనకి ఇది బకెట్ వచ్చేసి ఏమైనా స్నానాలు చేసిన బట్టలు పిండుకున్నా కానీ మనకు అది అవసరం వస్తుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి సబ్బులు గిప్పులు వేసుకోవడానికి ఇది ఒక మంచిగా స్పేస్ అన్నమాట, మనకి ఎక్స్ట్రా స్పేస్ ఉంది. ఇంకా ఇది వచ్చేసి దేనికంటే ఈ బానట్ లేపినప్పుడు ఈ బానట్ ఇట్లా లేపితే ఇది ఇక్కడ దీనికి తలిగిస్తారనమాట. మనం ఇంజన్కి సంబంధించిన పని చేసుకునేటప్పుడు బానట్ మన మీద వాడకుండా ఇది ఉంటుంది. ఇంకా ఇది వచ్చేసి మనకు బానటు. ఇంకా దీని గురించి ఎవరికి తెలిసి ఉండదు చాలా మందికి, ఇది ఏందని చాలా మంది డౌట్ ఉండొచ్చు. చూపిస్తా దీని కింద ఏముంటుంది అనేది. ఇంజన్ పార్ట్లు అన్నీ దీని కిందనే ఉంటాయి. ఈ సీట్ అయితే తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనకి ఈ సైడ్లో లాక్స్ ఉంటాయి, లాక్ అనేది తీసుకోవాలి. ఇది లాక్ వేస్తే మనకి లేవదు, లాక్స్ తీసుకోవాలి. ఇటొకటి రెండు ఉంటాయి. రెండు లాకులు తీసుకున్న తర్వాత మనకి ఇది లేపాలి. ఈ జిప్పు తీసుకోవాలి. ఇక్కడ గేర్ రాడ్ రాదు, గేర్ రాడ్ ఇట్లానే ఉంటుంది. అలా గేర్ రాడ్ కూడా వస్తుంది అనుకునేది. కొంచెం ఈ వెయిటే ఉంటుంది. ఇట్లా తీసినప్పుడు దీన్ని మనం ఇందులో పెట్టుకుంటే ఇప్పుడు ఇది కిందికి రాదన్నమాట. కనిపిస్తుందా? దీన్ని ఇందులో పెట్టుకుంటే మనకి ఇది కింద పడదు. మనం ఇక్కడ ఏమైనా పని చేసుకుంటున్నా కానీ అది మనకు వచ్చి మీద పడకుండా అట్లా అది పెట్టుకుంటారు అనమాట. ఇక్కడ వచ్చేసి మన ఇంజన్ సంబంధించిన ప్రతి ఒక్క పార్ట్ ఉంటుంది అన్నమాట. ఇదంతా నేను ఒక వీడియో చేస్తాను, ప్రతి ఒక్క పార్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదే కాకుండా వెనకాల మనకి బండిల ఎయిర్ ట్యాంక్స్, ఇంకా మన అబ్బు, మనకు ప్రతి ఒక్క పార్ట్ నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక వీడియోలో. వీడియో మాత్రం మిస్ కాకుండా చూడండి. ఇంకో ఇది గేర్ రాడ్ మన బయట కనిపిస్తుంది కదా, ఇంకా ఇదైతే ఇట్లానే ఉంటుంది. దీనికి హోల్ ఉంటుంది, దీని నుండి మనకి ఇది బయట కనిపిస్తుంది. దీని గురించి మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూస్తున్నారు కదా గేర్ రాడ్ ఎట్లుందో, ఇక్కడ పార్ట్లు మొత్తం బాగా ఘోరంగా ఉన్నాయి కదా. మొత్తం ఈ దాని గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మాత్రం మిస్ కాకుండా చూడండి. గేర్ రాడ్ అనేది మనం పెట్టుకునేటప్పుడు దీనికి అడ్డం వస్తుంటుంది. దీన్ని కరెక్ట్ నూటల్లో పెట్టి కాళ్ళు, ఇక్కడ మనం కాళ్ళు పెట్టకూడదు. ఇట్లా ఇది పెట్టేటప్పుడు ఇట్లా బానట్ పెట్టి ఇట్లా కాళ్ళు దీని మీద పెట్టి ఇస్తుంటారు చాలామంది. ఒకసారి నేను అట్లనే వేసి ఒక గోరు మొత్తం పోయింది. అట్లా పెట్టొద్దు. కాళ్ళు పక్కకు పెట్టుకొని కరెక్ట్ ఇట్లా సెట్ చేసుకొని, ఇది ఎందుకంటే ఇక్కడ తడుతుంటుంది. ఇప్పుడు దీన్ని తట్టినప్పుడు ఏం చేస్తారంటే దీన్ని ఇట్లా గట్టిగా ప్రెస్ చేస్తారు. ఒకసారి అట్లా ప్రెస్ చేసినప్పుడు కిందికి ఇట్లా పడ్డప్పుడు మన కాళ్ళ మీద పడుతుంది. నాకు అట్లనే పడ్డది, 3-4 రోజులు నాకు అవసరమైంది. అట్లా చేయకండి. మనం ఇది పెట్టుకున్న తర్వాత మళ్ళీ మనం ఇది పెట్టేసుకొని జిప్పు పెట్టేసుకొని ఇక్కడ లాక్ వేసుకోవాలి. ఇట్లా పెట్టి ఇట్లా అంటే లాక్ పడిపోతుంది అంతే. ఇక ఇక్కడ కూడా అట్లనే సేమ్ లాక్ వేసుకోవాలి. మళ్ళీ మనం ఏదో విధిగా పెట్టేద్దాం. ఇంకా ఇదైతే ఈ సీట్ అయితే నేను ఒక్కనే ఉంటాను కాబట్టి ఒకటే ఉంది. మామూలుగా అయితే ఇక్కడ
డబల్ కట్ బెడ్ లాగా పెద్దగా వేసుకుంటారు లాంగ్ వెళ్ళే వాళ్ళు. ఇది మన బండి లోకల్నే తిరుగుతుంది కాబట్టి నేను ఒక్కనే పడుకుంటా. ఇక్కడ మంచిగా అయితే మస్తు ఉంటుంది. ఇది ఇట్లుంటుంది అనమాట మన బండి వచ్చేసి. ఇంకా ఇది బండి అయితే ఇట్లా లోపల ఇట్లుంటుంది. నెక్స్ట్ వీడియో మాత్రం మనం బండిలో ప్రతి ఒక్క పార్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, మిస్ కాకుండా చూడండి.